లో వానర సైన్యం అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి తెలిసిన కోతులని కాదు వాటి అర్థం. వాళ్ళు ఒక సెట్ ఆఫ్ ట్రైబ్స్, ఏప్స్ ఇలాగా ఎర్లీ మాన్యువల్ డిఫరెంట్ గా మనకు ఉన్నారు కదా, అలా వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ట్రైబ్స్. వాళ్ళు ఏంటంటే కోతులకి దగ్గరగా ఇలా మూతులు అవి వచ్చి ఉంటాయి కదా, స్పెషల్ స్కల్స్ మీరు చూసే ఉంటారు పాతవి ఓల్డ్ దీనిలో ఒక్కొక్క దానిలోనే. అప్పుడు పళ్ళు అవి ముందుకు వచ్చి బ్రెయిన్ ఏరియా చిన్నది ఉంటుంది. రాను మనం ఏంటంటే సాఫ్ట్ ఫుడ్, అదే అక్కడ హార్డ్ ఫుడ్ స్ట్రాంగ్ ఫుడ్ వాళ్ళు తినడం వల్ల ఏంటంటే పళ్ళు జాస్ స్ట్రాంగ్ గా ఉండేవి. ఆ రాను ఏంటంటే ఈజీగా ఫుడ్ అది చూ చేయడం అది తగ్గిపోయి సాఫ్ట్ ఫుడ్ రావడం వల్ల ఏంటంటే పళ్ళు అవి అవసరం పడలేదు. లెస్ ఎక్సర్సైజ్ వల్ల తగ్గిపోతూ వచ్చింది. ఆ బ్రెయిన్ ఏరియా మళ్ళీ డెకెడ్ ఆఫ్ బ్రెయిన్ అంటారు. ఎవ్రీ 10 years కి బ్రెయిన్ సైజ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో డెకెడ్ ఆఫ్ బ్రెయిన్ అది పెరుగుతూ ఉంటుంది. ఆ రకంగా అయింది. సో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళది ఇప్పటికీ కూడా సెంటినల్ ట్రైబ్స్ అని చెప్పేసి మనకు అండమాన్ దగ్గర ఒక రిమోట్ ఐలాండ్ లో మనకి సెంటినల్ ట్రైబ్స్ అంటారు. వాళ్ళు అక్కడ ఇప్పటికీ స్టిల్ వాళ్ళు ఉన్నారు అక్కడ. అక్కడికి వాళ్ళకి అక్కడ కోస్ట్ గార్డ్స్ వాళ్ళు ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంటారు. అక్కడ ఎప్పుడూ వెళ్లకుండా రీసెర్చ్ చేయకుండాను. ఈవెన్ లాక్డౌన్ టైంలో కోవిడ్ టైంలో వాళ్ళు హెలికాప్టర్ లో ఫుడ్ వేయడానికి వెళ్తే వాడు అక్కడ జావెలిన్ పట్టుకుని బెల్లం పట్టుకుని విసరడానికి వచ్చారు. అక్కడ ట్రైబ్ వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చారు వాళ్ళని. ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు అక్కడ. సో అలా ఏంటంటే వాళ్ళ ఒక జాతి ట్రైబ్స్, వాళ్ళొక సెట్ ఆఫ్ దేని సెపియన్స్ అనమాట వాళ్ళు ఒక డిఫరెంట్. సో వాళ్ళు ఏంటంటే మూతలు అవి ముందుకు వచ్చేది ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే కోతులతో వాళ్ళని కంపేర్ చేయడం జరిగింది. నిజానికి వాళ్ళు కోతులు కాదు, దగ్గరగా ఉన్నవాళ్ళు అనమాట వాళ్ళు. బట్ లేకపోతే వాడు రాజ్యపాలన ఇది అంతా కోతులకి రాజ్యపాలన కిరీటాలు ఇప్పుడు పెట్టుకుని కోతులు ఎక్కడ కనిపిస్తున్నాయా? మనకేం లేవుగా. సో వాళ్ళు ఏంటంటే వాలి సుగ్రీవుడు వాళ్ళంతా ఏంటంటే ఒక సెట్ ఆఫ్ కింగ్డమ్ వాళ్ళదంతాను, వాళ్ళంతా సైన్యం అది ఉంది. మనం ఏంటంటే హైయర్ దీనిలో ఉన్నాము, బెటర్ డెవలప్డ్ స్పీషీస్ లో మనం ఉన్నాము. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ కేటగిరీలోకి వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళ హెల్ప్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. కమ్యూనికేషన్ అది ఎలా చేస్తారు మరి? కోతులు ట్రైనింగ్ అవసరం. సో చెప్పేది ఇప్పుడు ఏంటంటే వానరులు అంటే మంకీస్ కాదు, యాక్చువల్ ఇవాళ ఉన్న యాక్చువల్ మంకీస్ మనం అనుకుంటున్న మంకీస్ కాదు. సో ఇట్స్ అ ట్రైబల్ సెట్, అది అదే సెట్ ఆఫ్ ట్రైబ్స్ వాళ్ళు. ఓకే ఫైన్, గుడ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ.